మరో బ్రేకింగ్ చూస్తున్న మెగా డిఎస్సి కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అయినప్పటికీ షర్మిల కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిలను మంగళగిరి పిఎస్ కు తరలించారు. అరెస్ట్ అనంతరం వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ తో తన తండ్రి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. తల్లి బాధపడుతోందన్నారు. జగన్ కు పరిపాలన చేతగాకనే నిర్బంధానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూడా బాధపడతారు. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది. అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు. మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. 23,000 మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు దగా డిఎస్సి 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకుంటోన్న వారంతా ప్రజాస్వామ్యబద్ధ ఉద్యమాలు చేస్తుంటే గాయపరిచి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.